హనుమకొండ జిల్లా షాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామంలో మార్తవారి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పెద్ద పట్నాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్త వంశస్థుల దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని పద్మశాలి కులానికి చెందినవారు సుమారు 150 మంది కుటుంబాలు ఎక్కడున్న పట్నాల సమయంలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. గత 2001వ సంవత్సరంలో ఎల్లమ్మ తల్లి పట్నాలు మార్త వంశస్థులం అత్యంత వైభవంగా వేశామని, మళ్లీ 2025 సంవత్సరంలో పట్నాలు వేస్తున్నట్లు మార్త వంశస్థులు పేర్కొన్నారు. గ్రామంలోని ఉన్న అన్ని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మార్తవారి కుటుంబ సభ్యులతో ఉత్సవ కమిటీ సభ్యులు, అధ్యక్షులు మార్త రాజనర్సు, ఉపాధ్యక్షులు రమేష్, కార్యదర్శి మార్త భిక్షపతి, సహాయ కార్యదర్శి మార్త రాజశేఖర్, మార్త జగదీశ్వర్, మార్త రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అల్లికి ఇప్పుడు అలా దండెత్తే మంచిదేనే మనకు అన్న నర్సన పట్టుకొచ్చే కదా ఎదపించింది దండ ఈ మార్తవారి వంశమైనటువంటి ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి కొలిచే రూపంలో ఈరోజు గత 2001 సంవత్సరంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. తదనంతరం ఈరోజు 2025లో కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయడం కోసం మేము తలపెట్టిన కార్యక్రమానికి అందరికి చేసిన మార్తా వంశస్థులకి మరియు గ్రామంలో ఉన్న అందరికీ ఆ అమ్మ తల్లి దీవెనలు ఆశీర్వాదం అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని ఆ అమ్మవారిని మేము భక్తితో కోరుకుంటున్నాము. మా మార్త వంశస్థుల పద్మశాలి కులము, అందులో మార్త వారి వంశస్థులము. పురాతనమైన కొన్ని వందల సంవత్సరాల నుంచి మా వంశస్థుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము గట్ల కనపర్తి షాయంపేట మండలం హనుమకొండ జిల్లాలో
ఉంది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఆ తల్లి పట్నాలు 2001లో ఈసారి ఈ ఆదివారము, సోమవారము, మంగళ, బుధ ఈ 4 రోజులలో మహా బోనాల పండుగ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక మా మార్తవారందరం సుమారు ఒక 150 కుటుంబాల సభ్యులమందరం కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి ఇక్కడ పట్నాలు వేయడం జరుగుతుంది. మొదటిగా మరి ఘట్టగణపతి గ్రామంలో గల పోచమ్మ తల్లికి బోనాలు చెల్లించి, అలాగే మాంకాళి తల్లికి బోనాలు చెల్లించి, ముందుగా గ్రామ దేవతలకు ఈ ఘట్టగణపతిలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించేందుకు వాళ్ళకు అవకాశం అని వాళ్ళందరికీ పూజలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ కులదైవం, మా వంశదైవం అయినటువంటి ఒక ఈ మా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మా మార్తవారికితో సహా మరి గ్రామంలో ఉన్న ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ మరి మా వంశస్థులకు మరి ఎల్లకాలము అందరు సుఖశాంతులతో ఉండాలని ఆ తల్లి మమ్మలను దీవించాలని మేము కోరుకుంటా ఉన్నాం.